ఎవరైనా సరే ఒక ప్రజాప్రతినిధిగా కావచ్చు, లేదు అంటే ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి పాదయాత్ర చేస్తే సీఎం అవుతారు అని చెప్పి అదొక సెంటిమెంట్ అనాలా, నానుడు అనాలా, అదొకటి మాత్రం ఉండింది. అలా అయిన సందర్భాలు కూడా మనం చూసాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మళ్ళీ పాదయాత్ర అంటున్నారు. పార్టీకి పునర్జీవ శక్తిగా ఈసారి పాదయాత్ర ఉండబోతుంది అని చెప్పి వాళ్ళు ప్రకటించుకుంటున్నారు. ఏంటి మరి ఈసారి కూడా పాదయాత్ర చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఏమన్నా ఉంటుందంటారా? వాళ్ళకున్న హోప్స్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే రేపు ఎల్లుండో చచ్చిపోయేవాడిని కూడా ఐసీయూలో పెట్టి ఇటు బతుకుతాడు, లేచి రేపు రన్నింగ్ రేసులో పార్టిసిపేట్ చేస్తాడని చెప్తారు డాక్టర్లు. నిజంగా ఆడు ఐసీయూ దాకా వెళ్ళినోడు ఇక మళ్ళీ రిటర్న్ వచ్చి రన్నింగ్ రేసులో పార్టిసిపేట్ చేస్తాడా? అందుకని వీళ్ళందరూ కూడా ఏంటి అంటే వీళ్ళకి ఈ పేర్ని నానికి లేకపోతే ఆయన కొడుక్కి వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందా అది చెప్పగలడా గ్యారంటీగా? ఈ జగన్ నాకు లేకపోతే నా కొడుక్కి టికెట్ ఇస్తాడు అని ఖచ్చితంగా చెప్పగలుగుతాడా పేర్ని నాని? వాళ్ళకే తెలీదు. ఇది పిచ్చోడి చేతిలో రాయి ఎటు కొడుతుందో ఎటు పడుతుందో అనేది కూడా వాళ్ళే ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు. అందుకని ఇంకా ఈయన పాదయాత్ర చేస్తాడా? ఎవడు చెప్పాడు? అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? నేను జనవరిలో వస్తా అన్నాడు. జనవరిలో ఇప్పటికి 2 జనవరిలు పోయినాయి. నేను ఫిబ్రవరిలో వస్తా అన్నాడు. 2 ఫిబ్రవరిలు పోయినాయి. వచ్చాడా? అతనికి ఏంటి అంటే మెయిన్గా సంపాదన ఆగిపోయింది. బాగా మద్యం కేసులు అవి అమ్ముకోవడం అవి రకరకాలు ఉన్నాయి కదా. రోజుకి 20 కోట్లు 30 కోట్లు అట్ట కౌంటింగ్ మిషన్లలో చేసుకొని ఇప్పుడు కొంచెం ఖాళీ అయిపోయింది. ఇన్కమ్ రావట్లా. అంతా అవుట్ గోయింగ్ ఈ సోషల్ మీడియా కోసం ఖర్చు పెట్టాల్సి వస్తున్నది. ఇది చూసి చాలా బాధగా ఉంది వాళ్ళందరికీ. ఈ మనకేమో ఇన్కమింగే తప్ప అవుట్ గోయింగ్ అలవాటు లేదు. ఇప్పుడు చూస్తే ఈ సోషల్ మీడియా కోసం ఖర్చు పెట్టాల్సి వస్తున్నది. ఆడెవడో ఒకడు మహిళల మీద పోస్టులు పెట్టి వాడిని అరెస్ట్ అయితే వాడిని విడిపించటానికి వాడి పేరు ఏదో ఉంది, మాలేపాటి భాస్కర్ రెడ్డి ఏదో ఉంది. అట్టా ఎన్ఆర్ఐట పెద్ద లండన్లో పెద్ద బిజినెస్ టైకూన్. ఆడేదో కిళ్ళి బడ్డీలో ఈ మాదక ద్రవ్యాలు అమ్ముతూ పట్టుబడితే ఫైన్ వేశారు పోలీసులు అక్కడ. అటువంటి వాట ఎన్ఆర్ఐ తండ్రి అంత్యక్రియల కోసం రాంగని అరెస్ట్ చేస్తారా? ఎంత అన్యాయం అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డ్రగ్స్ కేసులో పట్టుబడితే అతనికి పోలీసులు $200 ఫైన్ వేశారు. అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళినప్పుడల్లా కలుస్తుంటాడు. అతను ఎటువంటి దరిద్రమైన మెసేజీలు పెడుతుంటాడు అంటే అందరినీ మొత్తం మహిళల్ని కించపరిచే పోస్టులు పెట్టే అతను ఈ జగన్మోహన్ రెడ్డికి ఆరాధ్య దైవం. లేకపోతే లండన్ వెళ్ళినప్పుడు ఎట్ట కలుస్తావు నువ్వు ఆ మాలేపాటి భాస్కర్ రెడ్డిని? అంటే నువ్వే పెట్టించావు పోస్టులన్నీ. ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు. పెట్టించినందుకు నిన్ను అరెస్ట్ చేయాలా? అంటే ఇటువంటి విధ్వంసకర కార్యకలాపాలు చేయటానికి అధికారం ఉన్న టైంలో యథేచ్ఛగా అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసిన వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక్కొక్కడు దొరుకుతున్నారు. దీని నుంచి ఎట్లా తట్టుకోవాలి, దీని నుంచి ఎట్లా బయటపడాలి అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. అర్థం కాక పోలీసుల్ని బట్టలిప్పదీసి కొడతా అన్నాడు జగన్మోహన్ రెడ్డి. వచ్చి చెప్పాడు కదా, 7 సముద్రాల అవతలు వచ్చినా పిక్కొచ్చి కొడతా అన్నాడు కదా. నిన్న వాడెవడో ఒకడున్నాడు, వాడు పెడుతున్నాడు, వాడెక్కడో లండన్ నుంచి పెట్టాడు ఒక మెసేజ్, వీడియో మెసేజ్. ఏంటో తెలుసా? అరే మీ అంతు చూస్తాంరా, మాలేపాటి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా? తండ్రి చనిపోతే చూడటానికి వస్తే మీరు అరెస్ట్ చేస్తారు కదరా, ఇంతకింతకి మిమ్మల్ని అందరినీ మొత్తం ఎవడైతే ఆ పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటారా నేను? ఎవరు? మాలేపాటి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీస్ కానిస్టేబుల్ని ఆడు గుర్తుపెట్టుకుంటాడట. ఆడు గుర్తుపెట్టుకొని ఆడు అధికారంలోకి రాగానే, అంటే వాడు అంటే ఆ ఎవడో వీడియో చేసినోడు కాదు, ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే వాడు ఎక్కడో లండన్లో ఉండి
ఈ పోలీస్ కానిస్టేబుళ్ళ మీద పగ తీర్చుకుంటాడట. ఎంత సైకిక్ మెంటాలిటీ ఒక్కసారి ఆలోచించడానికి నేను ఈ విషయాన్ని ప్రస్తావించాను. ఎంత సైకలాజికల్ డిజార్డర్ ఉంటే ఇట్లా ఆలోచిస్తారు. అంటే మళ్ళీ అధికారంలోకి ఎందుకు అంటే మళ్ళీ డబ్బులు సంపాదించుకోవటానికి, మహిళల్ని కించపరచడానికి, మహిళల మీద పోస్టింగులు అడ్డంగా పెట్టడానికి, వాళ్ళ క్యారెక్టర్ని పరిహాసం చేయటానికి, వీటికా నీకు అధికారం కావాలి. నువ్వు చేసినది ఏంటి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు 30 ఏళ్ళు ఇంకా గుర్తుపెట్టుకుంటారు. 30 ఏళ్ళు గుర్తుపెట్టుకుంటారు. అప్పటికి జగన్మోహన్ రెడ్డికి 82 ఏళ్ళు వస్తాయి. 82 ఏళ్ల తర్వాత ఇప్పటికే ముసలోడు వంగలేడు, కూర్చోలేడు. ఇప్పుడు ఇంకా పాదయాత్ర, ఏం పాదయాత్ర చేస్తావు? నీకు అప్పుడు వయసులో ఉన్నప్పుడు నువ్వు పాదయాత్ర చేస్తేనే, ఆ తిరుపతి ఎంపీ ఉన్నాడు ఇప్పుడు గురుమూర్తి అని, అతను వచ్చి నీకు కాళ్ళు ఒత్తాల్సి వచ్చిన పరిస్థితి. అటువంటి నువ్వు ఏం పాదయాత్ర చేస్తావు? నీకు ఏంది? నీకు కావాల్సింది అధికారం, అది దక్కే అవకాశం లేదు. నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా నీకు పేర్ని నాని వచ్చి మొన్న జగన్మోహన్ రెడ్డి అదేదో పర్యటన చేస్తే లారీ పోతుంటే బస్సు డ్రైవర్లు క్లీనర్లు ఏలాడబడుతుంటారు డోర్ పట్టుకొని, అట్లా ఏలాడబడుతున్నాడు. అంటే పార్టీ బూత్ కమిటీ నుంచి పిఎస్సీల వరకు మొత్తం ప్రక్షాళన చేసి కొత్త రక్తాన్ని తీసుకొస్తారండి సార్. మరి దాని ద్వారా ఏమన్నా అధికారంలోకి వచ్చా? తీసేయి, ఫస్ట్ పేరుని నానిని తీసేయి, అంబటి రాంబాబుని తీసేయి, రోజాని తీసేయి, విడుదల రజనీని తీసేయి, నీ అధికార ప్రతినిధి శ్యామల్ని తీసేయి, వీళ్ళందరినీ తీసేయి, ప్రక్షాళన చేయి. నేను చెప్తున్నది కూడా అదే, మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారు. ఈ చెత్త గ్యాంగ్ని ప్రక్షాళన చేయి. ఫస్ట్ ఈ చెత్త గ్యాంగ్ని ప్రక్షాళన చేయాలంటే ఈ చెత్త గ్యాంగ్ బాస్ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డిని తీసేసి ప్రక్షాళన మొదలు పెట్టాలి. బూత్ కమిటీలు ప్రక్షాళన చేయటం కాదు, పైనుంచి ప్రక్షాళన చేసుకుంటూ రావాలి. అది చేయాల్సింది. నువ్వు తల్లకిందులుగా తపస్సు చేసిన పాయింట్ నెంబర్ 1, నువ్వు పాదయాత్ర చేయలేవు, నీ వల్ల కాదు. ఒంగోని కొబ్బరికాయ కొట్టలేని వాడివి నువ్వేం తిరుగుతావు? అన్నీ కుదిరే పనులు కాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.